హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెట్కు సంబంధించి జీవశాస్త్రంలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. సైన్స్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఆప్షన్స్: గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, ఇంగ్లీష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, లాటిన్. క్వశ్చన్ నెంబర్ 2. సెన్షియా అనగా? ఆప్షన్: అవగాహన, వినియోగం, జ్ఞానం, వివరించుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 3. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నది. ఆప్షన్స్: ఐన్స్టీన్, కోపర్నికస్, టాలమీ, కార్ల్ పాపర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కార్ల్ పాపర్. క్వశ్చన్ నెంబర్ 4. శాస్త్రీయ పద్ధతి సోపానాలలో లేనిది? అర్థం చేసుకొనుట, పరిశీలన, ప్రశ్నలు అడగటం, ప్రయోగం కోసం ప్రణాళిక, నిర్ధారించుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అర్థం చేసుకొనుట. క్వశ్చన్ నెంబర్ 5. ఫలితాన్ని ఊహిస్తూ ఫలితం రావడానికి అవకాశం ఉన్న ఒక వాక్యాన్ని నిర్మించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: సూత్రీకరణ, పరికల్పనలు చేయడం, ప్రదర్శించడం, సేకరించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పరికల్పనలు చేయడం. క్వశ్చన్ నెంబర్ 6. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దానిని మారుస్తూ ఉంటాను అని చెప్పినది. ఆప్షన్స్: కార్ల్ పాపర్, ఐన్స్టీన్, లూయి పాశ్చర్, కజోరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఐన్స్టీన్. క్వశ్చన్ నెంబర్ 7. ఒక క్రమ పద్ధతిలో నేర్చుకున్న జ్ఞానంని ఏమంటారు? ఆప్షన్స్: సాంఘిక శాస్త్రం, తెలుగు, సైన్స్, గణితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సైన్స్. క్వశ్చన్ నెంబర్ 8. భూగర్భ శాస్త్రవేత్తలు దేనిని అధ్యయనం చేస్తారు? ఆప్షన్స్: గెలాక్సీలను, వివిధ వ్యాధుల గురించి, భూమి పొరల్లో ఉన్న శిలాజాలు, ఖనిజాల విస్తరణ, గణితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, భూమి పొరల్లో ఉన్న శిలాజాలు, ఖనిజాల విస్తరణ. క్వశ్చన్ నెంబర్ 9. చరిత్రలో సైన్స్ పుస్తకాన్ని రాసినది. ఆప్షన్స్: కజోరి, రాబర్ట్ బ్రౌన్, కార్ల్ పాపర్, లెవెన్హాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కజోరి. క్వశ్చన్ నెంబర్ 10. కంగారు ఏ దేశానికి చెందిన ఎండమిక్ జంతువు? ఆప్షన్స్: భారతదేశం, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 11. భూభాగంలో దాదాపు ఎంత మేరకు ఎడారులు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్స్: 50%, 60%, 17%, 100%. కరెక్ట్ ఆన్సర్ 17%. క్వశ్చన్ నెంబర్ 12. దత్తాంశాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడేవి. ఆప్షన్స్: పట్టికలు, చార్ట్లు, గ్రాఫ్లు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 13. పక్షుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆండియాలజీ, సిస్మాలజీ, ఆర్నిథాలజీ, పవిరాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్నిథాలజీ. క్వశ్చన్ నెంబర్ 14. సిస్మాలజీ అనగా? భూకంపాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం, పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రం, జన్యువుల సమాచారం గురించి అధ్యయనం చేయు శాస్త్రం, కీటకాల లక్షణాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, భూకంపాలు గురించి అధ్యయనం చేయు శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 15. మనోవిజ్ఞాన శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది? ఆప్షన్స్: మానవుని ఆత్మ గురించి, పరమాత్మ గురించి, విజ్ఞాన శాస్త్రం గురించి, మానవుల ప్రవర్తన, మానసిక స్థితి గురించి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మానవుల ప్రవర్తన, మానసిక స్థితి గురించి. క్వశ్చన్ నెంబర్ 16.
వస్తువులు సంఘటనల గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలను వాడడం అనేది ఈ ప్రక్రియ నైపుణ్యం. ఆప్షన్స్: నెంబర్ 1 వర్గీకరణ, పోల్చడం, పరిశీలన, నిర్ణయించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 17. శాస్త్రీయ పద్ధతి సోపానాలలో మూడవది ఏమిటి? ఆప్షన్స్: పరిశీలన, ప్రశ్నలు అడగడం, పరికల్పనను రూపొందించడం, ప్రయోగ నిర్వహణ, ప్రయోగం కోసం ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగం కోసం ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 18. పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను ఏమంటారు? ఆప్షన్స్: చరరాశులు, స్థిరరాశులు, పరిశోధన అంశాలు, సమీకరణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చరరాశులు. క్వశ్చన్ నెంబర్ 19. ఫ్యూజ్ పోవడం వలన బల్బు వెలగలేదు అని తెలుసుకోవడం ఈ క్రింది సోపానం. ఆప్షన్స్: నిర్ధారణకు రావడం, సమస్యను గుర్తించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్ధారణకు రావడం. క్వశ్చన్ నెంబర్ 20. పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి తెలియజేసే శాస్త్రం. పెడాలజీ, వ్యవసాయ శాస్త్రం, వృక్షశాస్త్రం, జన్యుశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవసాయ శాస్త్రం. మరింత సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.